ఓపెన్హైమర్ సినిమా ఆస్కార్ అవార్డుల్లో ప్రధాన విభాగాలన్నిటా తనదైన బాణీ పలికించింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డులతో పాటు మరో 3 అవార్డులు సాధించింది. కాబట్టి కొంతకాలం సినీ ఫ్యాన్స్ ముచ్చట్లలో తరచూ ఓపెన్హైమర్ చోటు చేసుకుంటూ ఉంటుంది. అందులో సందేహం లేదు. అయితే మన నేలపై ఆది గ్రంథంగా పూజలందుకుంటున్న రామాయణం ఆధారంగా అదే టైటిల్తో నితేష్ తివారీ భారీ స్థాయిలో ఓ చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ రాముని పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో పలు ప్రాంతీయ భాషలకు చెందిన నటీనటులు సైతం నటించి అలరించనున్నట్లు సమాచారం. సీత పాత్రలో మన సాయి పల్లవి నటించనుంది. కాగా సన్నీ డియోల్, హృతిక్ రోషన్, యష్, దీపికా పదుకొనే, అలియా భట్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రామాయణం చిత్రానికి ఓపెన్హైమర్ కు విఎఫ్ఎక్స్ రూపొందించిన సంస్థనే పనిచేయనుందని వినిపిస్తోంది. అదే ఇప్పుడు బాలీవుడ్ లో విశేషంగా మారింది. రణబీర్ రాముని పాత్రలో కనిపిస్తున్న కారణంగా రాబోయే రామాయణంలో గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో అన్న ఆసక్తి సైతం నెలకొంది. రామాయణం ఆధారంగానే ప్రభాస్తో గత సంవత్సరం ఆదిపురుష్ రూపొందింది. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ అంతగా అలరించలేదు. అంతేకాదు ఇందులోని గ్రాఫిక్స్ కూడా విమర్శలకు తెరతీశాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే రామాయణం గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండేందుకు నితేష్ తివారీ ప్లాన్ చేశారట. పైగా నితేష్ చెప్పబోయే రామాయణం 3 భాగాల్లో జనం ముందుకు రానుందట. అందులో భాగంగానే ఓపెన్హైమర్కు పనిచేసిన ఆండ్రూ జాన్సన్ను సంప్రదించే దిశగా నితేష్ అడుగులు వేస్తున్నారని సమాచారం. ఓం రౌత్ ఆదిపురుష్ గ్రాఫిక్స్ విషయంలో ఫెయిల్యూర్ అయినందున ప్రస్తుతం బాలీవుడ్ దృష్టి నితేష్ రామాయణం సిరీస్ వైపే అందరి దృష్టి సాగుతోంది. ఆండ్రూ జాన్సన్, అతని టీం ఇప్పటికే క్రిస్టఫర్ నోలాన్ రూపొందించిన అనేక చిత్రాలకు జిఎఫ్ఎక్స్ సమకూర్చి ఆకట్టుకున్నారు. అలాగే ప్రస్తుతం సక్సెస్ రూట్లో సాగుతున్న జూన్ 2 సినిమాకు గ్రాఫిక్స్ సూపర్వైజర్గా పనిచేసిన పాల్ లాంబర్ట్ను కూడా నితేష్ సంప్రదించనున్నట్టు తెలుస్తోంది. ఇలా భారీ స్థాయిలో రూపొందబోయే రామాయణం గ్రాఫిక్స్ కోసమే ఓ భారీ సెట్ను రూపొందిస్తున్నారట. రామాయణం చిత్ర నిర్మాత నమిత్ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మాణం కోసం భారీ నిధులు ఏర్పాటు చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే రామాయణం గ్రాఫిక్స్ గురించిన చర్చ సాగుతోంది. నితీష్ తివారీ రామాయణం ఏ తీరున జనాన్ని ఆకట్టుకుంటుందో చూడాలని బాలీవుడ్లోని ప్రముఖులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ కూడా ఉన్నారు. అలాగే దక్షిణాదిన గ్రాఫిక్స్ మాయాజాలం చేసిన నిర్దేశకులు కూడా రామాయణం వైపు ఆసక్తిగా చూస్తున్నారు. మరి నితీష్ తివారీ తన రామాయణంతో ఎలా మురిపిస్తారో చూడాలి.